కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది మీకు? ఆ, అనుకున్న విధంగా ప్రజలు అనుకున్న విధంగా చాలా బాగుంది. ఈ ముఖ్యంగా కేసీఆర్ గారి మీద కోపంతో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళు ఎన్నికల హామీలు ఎప్పుడైతే ఎలా ఇచ్చారో అలా నెరవేరుస్తున్నారని నేను బాగానే ఉన్నది అనేది కేంద్రంతో దాన్ని పొత్తు లేకుండా. ఆ, ఇబ్బంది లేకుండా వాళ్ళతోటి మంచిగా అనుకూలంగా ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి కూడా తోడ్పాటు ఉంటుంది కేంద్రంతో అనే విధంగా నేను. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన పథకాలు ప్రజల్లోకి ఇంకా రాలేదని చెప్పేసి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాని పట్ల మీరేమన్నా మీ అభిప్రాయం చెప్పండి. అంటే వీళ్ళు చదువుకోవాలి కదా, మెల్లగా ఇప్పుడే కదా 3 నెలలే అయింది కదా, ముందు ముందు చేస్తారని మేము అనుకుంటాం. ప్రజలు కూడా అదే విశ్వాసంతో ఉన్నారు. అంటే ఆ పథకాలు చేయకపోవడం వల్ల ఇప్పుడు జరిగే ఎంపీ ఎలక్షన్స్లో ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? సీట్లు కానివ్వండి. అలాంటిది ప్రజలు అయితే ఇంతవరకు అయితే ఏమీ లేదు. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఇప్పుడు దాని ఇది ఈ అప్పులు ఉన్నాయి కాబట్టి దీని తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళు తీరుస్తారనే నమ్మకం కొంతమందిలో ఉన్నది. అంటే ముందు ముందు చేస్తే ఇంకా ఎటువంటి పనులు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు? ప్రజలకి ఏది కానీ అనుకూలంగా ఉండాలి. ప్రతి పేదవాడికి అనుకూలంగా ఉండాలి గవర్నమెంటే కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్లే కానీ ప్రజలకు అనుకూలంగా ఉండాలి, ఇబ్బందులు లేకుండా ఉండాలి. బీదలకు మాత్రం, ముఖ్యంగా బీద వాళ్ళకు మాత్రం అనుకూలంగా ఉండాలని నా భావన. అప్పుడే ప్రభుత్వ పరిపాలన బాగుంటాయి, ప్రజలు బాగుంటారు. ప్రజలు బాగుంటేనే గవర్నమెంట్ కూడా బాగుంటుంది అని నేను చెప్తాను. అంటే ఇప్పటి వరకు పెట్టిన పథకాల వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దాని పట్ల మీరు ఏమైనా చెప్తారా? అది అపోహనే. అది కొంతమందికి చేరకపోవచ్చు, కొంతమంది చేరుతాయి అంతే. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల మహిళలకి ఎక్కువ ఇబ్బంది, కొట్టుకోవడం కానివ్వండి, గొడవలు పడడం కానివ్వండి, ఇట్లాంటివి జరుగుతున్నాయి. అటువంటి కంటే వేరే ఏమైనా పెడితే బాగుండని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నమస్కారములు. మరి చిన్న విన్నపం, సలహాలు ఇచ్చేంత వాడని కాకపోయినా మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు, చాలా బాగుంది. కానీ చిన్న మార్పులు చేసి ఉంటే ఇంకా మరీ బాగుంటుందని నా అంచనా. గర్భిణీ స్త్రీలకు ఒకటి, చంటి పిల్ల తల్లులకు ఒకటి, వృద్ధులకు ఒకటి, 0 నుండి ఇంటర్ చదువుకునే మహిళా విద్యార్థులకు కల్పించినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి కొంతమేర ఆదా చేసినట్లు అవుతుందని చెప్తున్నాయి. ఇది